హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది ఎస్టర్డే స్మాల్ మినీ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ టైంలో మాకు సంథింగ్ ఏదైనా తినాలి అని చెప్పేసి క్రేవింగ్స్ వచ్చేసాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఏం తినాలి అని అనుకుంటూ డిస్కషన్స్ చేస్తే, సో మా వారు పాస్తా తిందాం అనేసి అన్నారనమాట. సో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఓకే నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఒకసారి తిందాం అని చెప్పేసి అనుకొని అలా బయటకు వెళ్ళాము సూపర్ మార్కెట్కి. పాస్తా దొరుకుతుందని చెప్పేసి అక్కడ తీసుకొద్దాము అని చెప్పేసి చేయడానికి. అండ్ దెన్ అక్కడ ఎంట్రీ ఇవ్వంగానే అక్కడ బిస్కెట్స్ చూడంగానే అన్ని ప్యాకెట్స్ భలే ఉంది, మస్తు అనిపించింది అనమాట. అండ్ కొంచెం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఓట్స్ అంట, అది ఇన్స్టెంట్ ఓట్స్ అనుకుంటా, ఓట్స్ సూప్ అని సంథింగ్ ఏదో రాసి ఉందన్నమాట. అలా కూడా ప్రిపేర్ చేస్తారా అనిపించింది. నేను ఎక్కడో ఏదో రీల్లో చూశాను, ఓట్స్ అలా జస్ట్ ఆ గ్లాస్లో కొంచెం హాట్ వాటర్ వేయంగానే అది కొంచెం ఒక 5-10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంచంగానే కుక్ అయిపోతుంది అనుకుంటా. సో నాకు అంతగా ఐడియా లేదు. సో ఆ గ్లాస్ కనిపించింది, సో అవి చూసేసి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయా అని చూశాను. నెక్స్ట్ ఇక్కడ పాస్తా కౌంటర్కి వచ్చేసాము అనమాట. అక్కడ వెళ్ళంగానే మ్యాగీ కనిపించింది. మ్యాగీ తీసుకుందామా అదర్వైజ్ పాస్తా తీసుకుందామా అని మళ్ళీ కన్ఫ్యూజన్. మ్యాగీ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, అప్పుడప్పుడైనా ఇది పాస్తా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. సో ఈ పాస్తాలో ఇంకా మైదాతో ప్రిపేర్ చేసిన పాస్తా ఉంటుంది, అండ్ దెన్ వీటితో ప్రిపేర్ చేసిన పాస్తా కూడా ఉంటుందంట, నేను విన్నాను అది. సో అందుకోసమే అన్ని చెక్ చేస్తున్నాను అనమాట. ఏ పాస్తా అంటే వీటితో ప్రిపేర్ చేసిన ప్యాకెట్ ఏంటి, అండ్ దెన్ మైదాతో ప్రిపేర్ చేసిన పాస్తా ప్యాకెట్ ఏది అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. ఇందులో కూడా కొన్ని షేప్స్ ఉన్నాయన్నమాట, కొన్ని స్ట్రైట్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి కర్వ్డ్ షేప్లో ఉన్నాయన్నమాట. అక్కడ చూసారా పెద్ద ప్యాకెట్, అదంతా మైదాతో చేసిందంట. ఇక్కడ కొంచెం మైదాతో ప్రిపేర్ చేసినవి ఎక్కువ ప్యాకెట్స్ ఉన్నాయి, వీటితో ప్రిపేర్ చేసినవి ఒక 2 ఏమో ఉన్నాయి, 2 కంపెనీస్వి అంతే. దెన్ ఇక్కడ చూడండి చాకోస్, ఎంత పెద్ద ప్యాకెట్, బాబోయ్ ఇవన్నీ తినేస్తారా, ఇంత పెద్ద ప్యాకెట్ తింటే ఇంకేమన్నా ఉందా అనిపించింది. అంటే ఎక్కువగా ఎప్పుడు తింటూ ఉండడం అంత హెల్దీ కాదు కదా. నేనైతే ఎక్కువ ఏం ప్రిఫర్ చేయను, ఎప్పుడో ఒకసారి బాగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు, అండ్ దెన్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంత మించి అసలు ఏముండదు. అదర్వైజ్ 2 months వన్స్ అలా అనమాట. నేను ఎక్కువగా అది కూడా ఇప్పుడు ఇంతకుముందు తినింది అంతా కూడా మ్యాక్సిమం మ్యాగీనే, అది కూడా తినింది. అదర్వైజ్ ఇంకేవి తినలేదు ఇలాంటి పాస్తాలు ఇవన్నీ కూడా. ఇప్పుడేదో జస్ట్ అలా ట్రై చేద్దాం, ఎప్పుడు టేస్ట్ చేయలేదు అని చెప్పేసి. ఎప్పుడో ఒకసారి తిన్నంత మాత్రాన ఏమీ అవ్వదు, కానీ కొంతమంది ఎక్కువగా బ్రేక్ఫాస్ట్కి తినేస్తూ ఉంటారు, ఇంకా స్నాక్స్ కూడా తినేస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్ 2 days వన్స్, 3 days వన్స్, ఎవ్రీడే కూడా తినే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలా తినకూడదు. ఇక్కడ చూడండి మా మమ్మీ ఒక లుక్ ఇచ్చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసిందిరా బాబు వంటలు అని చెప్పేసి, నా స్టవ్ అంతా అన్నీ మళ్ళీ ఖరాబ్ చేస్తానేమో అని ఒక లుక్ ఇచ్చేస్తుంది అనమాట. ఎందుకు అంటే అప్పుడే క్లీన్ చేసేసింది స్టవ్, ఇంకా బాసనలు అన్నీ క్లీన్ చేసేసి నీట్గా సర్దేసి పెట్టింది అనమాట. ఇంకా దీనివల్ల ఏంటి అంటే నేను ఇలా రెసిపీస్ అన్నీ ట్రై చేయడం వల్ల ఆవిడకి బాసనలు ఎక్కువైపోతున్నాయి. అలా ఎక్కువైపోయినప్పుడు ఆమె క్లీన్ చేయలేకపోతుంది అనమాట. సో నేను చేయొచ్చు కదా అంటుంది, నన్ను చేయనీయదు అనమాట. కొంచెం కూల్ వాటర్లో హ్యాండ్స్ పెట్టొద్దు అంటారు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను తీసుకున్నటువంటి పాస్తా అమౌంట్కి తగ్గట్టు వాటర్ తీసుకున్నాను, అది బాయిల్కి పెట్టేశాను అనమాట. ఈలోపు స్వీట్ కార్న్ కూడా సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను, ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్ కదా, అది పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈలోపు వచ్చేసి మనకి పక్కనే టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో స్పెషల్ ఏంటి అంటే ఇస్కాన్ టెంపుల్ తెలుసా మీకు? ఐ థింక్ సో అది గుజరాత్లో ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ మహాభగవానుడు అయినటువంటి శ్రీకృష్ణుడిని పూజిస్తారు. సో ఆయనకి సేవ చేస్తూ అక్కడే కొంతమంది గురూస్ ఉండిపోతారు కదా, వారు మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, అలాగే మన భగవద్గీత, మహాభారతం, రామాయణం వీటన్నిటి యొక్క గొప్పతనాన్ని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో అలానే 1984లో వీరు పాదయాత్ర స్టార్ట్ చేశారు. సో ఆల్ స్టేట్స్ అండ్ విలేజెస్ ఇలా పాదయాత్ర చేస్తూ మనకి భగవద్గీత, రామాయణం వీటన్నిటి గొప్పతనాన్ని, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి ఇప్పుడు చర్చ్కి వెళ్తే బైబిల్లో ఏం రాసిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా పాస్టర్, అలాగే మసీద్లో ఖురాన్ గురించి ఇలా అందరూ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి చెప్తూ ఉంటారో, సో అలానే వీరు కూడా మనకి హిందూ ధర్మాన్ని గురించి, భగవద్గీతలో ఏం రాసుంది అని చెప్పేసి వాటన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాదయాత్ర చేస్తారని, ఇలా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది కదా. సో ఇది యాక్చువల్లీ 2 days బ్యాకే జరిగింది. నేను ఎస్టర్డే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎస్టర్డే అవ్వలేదన్నమాట వీడియో ఎడిటింగ్ అదంతా కూడా. సో అందుకోసమే ఇవాళ పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ నా రెసిపీ చూసేస్తే అది హాఫ్ అమౌంట్ కుక్ అయిపోయింది పాస్తా, ఇంకా అది కుక్
కుక్ అయితున్న కొద్దీ ఏంటి అంటే నాకు కొంచెం రబ్బర్ టైప్ అనిపిస్తుంది. ఏంటో ఫస్ట్ టైమ్ కదా! నాకు అలా అనిపించేసరికి ఎలానో అనిపించింది. ఇంకా ఓకే అది కుక్ అవుతూ ఉంది. ఈలోపు నేనిక్కడ క్యారెట్, టొమాటో, ఆనియన్స్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మంచిగా వాష్ చేసేసి ఫైన్‌గా చాప్ చేశాననమాట. అలాగే స్వీట్ కార్న్ కూడా ఉంది కదా! సో, దాన్ని కూడా పీల్ ఆఫ్ చేసేసి ఫస్ట్ నేను ఆనియన్స్, క్యారెట్ వేసుకున్నాను. దాన్ని కొంచెం అలా ఫ్రై చేసిన తర్వాత టొమాటో వేశాను. టొమాటో కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. సో, లాస్ట్‌లో స్వీట్ కార్న్ వేశాననమాట. అది ఎక్కువ ఫ్రై అయితే బావుంటుందో బాగోదో అని చెప్పేసి లాస్ట్‌లో స్వీట్ కార్న్ వేసి కొంచెం ఫ్రై చేసేసాను. సో, ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు అలానే దానికి తగినంత సాల్ట్, ఇంకా స్పైసెస్ ఉన్నాయి కదా! నేను ఎక్కువేం తీసుకోలేదు స్పైసెస్. జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ధనియా పౌడర్, సోయా సాస్ ఉంది కదా! సో, అది తీసుకున్నాననమాట. ఇక్కడ సోయా సాస్ వేయంగాల్నే ఇంకా కొంచెం బ్లాక్ అనిపిచ్చింది ఏంటో. అంటే అది కలర్ ఉండడమే అలా ఉంటుంది కదా! సో, అలా అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా పాస్తా కుక్ చేశానన్నాను కదా! సో, ఆ పాస్తా వేశాను. చూడండి ఎలా ఉందో. ఇంకా నేనేసిన స్పైసెస్ అంటే కారం కొంచెం సరిపోలేదు. అందుకే కొంచెం వైట్‌గా అనిపిచ్చింది. అగైన్ మా పెద్దమ్మ వచ్చేసి సాల్ట్ అండ్ స్పైస్ అనమాట. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసింది. అప్పుడు కొంచెం టేస్ట్ వచ్చిందనమాట. బిఫోర్ నేను వేసింది సరిపోక చాలా చప్పగా అనిపిచ్చుండే. ఏంటి ఇలా ఉంది, మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందేమో, ఫెయిల్ అయిపోయిందేమో, అసలు తింటామా తినలేమా, ఇదంతా పడేస్తామేమో అనేసి అనుకున్నాను. మా మమ్మీ ఇంకా తిట్టేస్తుందేమో అని భయపడ్డాను. బట్ ఫైనల్‌గా అయితే మా పెద్దమ్మ వచ్చేసి దాన్ని టేస్టీగా అంటే ఇంకొంచెం మనకి సాల్ట్ అండ్ స్పైస్ రెడ్ చిల్లీ పౌడర్ అది ఎంత యాడ్ చేస్తామో అది మంచిగా దానికి సరిపోయినంత అమౌంట్ అవుతేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది కదా! సో, అందుకోసం తర్వాత అవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మంచి టేస్ట్ వచ్చిందనమాట. నాకు ఫస్ట్ తినంగాల్నే ఎలానో అనిపిచ్చేసింది. ఏంటి ఇలా ఉంది? ఓకే. అంటే మరీ బ్యాడ్‌గా లేదు. అలా అని చెప్పేసి మనకి మ్యాగీలో మసాలా పౌడర్ వస్తుంది కదా! సో, అలా ఇచ్చుంటే ఇంకా టేస్టీగా ఉండేది. ఆ మసాలా పౌడర్ ఏమి ఇవ్వలేదు ఇందులో. సో, అది కొంచెం ఫస్ట్ తినంగాల్నే ఎలానో అనిపిచ్చేసింది. ఏంటి కొంచెం ఎలానో అనిపిచ్చింది. బట్ తింటూ ఉండంగా బానే అనిపిచ్చిందనమాట. ఓకే. నాట్ బ్యాడ్ అనిపిచ్చిందనమాట ఈ రెసిపీ. చేసుకోవచ్చు. తినంగా కొంచెం బాగా టేస్టీగానే అనిపిచ్చింది. సో, మీరు కూడా ట్రై చేయండి. బట్ ఎక్కువగా తినేయకండి బాగోదు. సో, అంతే ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్